ఒక రాజ్యంలో ఒక పెద్ద చెట్టుపై ఒక పిచ్చుక తన గూడు కట్టుకొని సంతోషంగా జీవించేది. అదే చెట్టు కింద ఒక పాము పుట్ట ఉండేది. పిచ్చుక గూడులో పెట్టిన గుడ్లను పుట్టలో ఉన్న పాము వచ్చి తినేసేది. తన పిల్లలను కోల్పోయిన పిచ్చుక చాలా బాధపడేది. ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ ఉండేది. ఒకరోజు పిచ్చుక ధైర్యంగా ఆలోచించింది. ఎలా అయినా నా పిల్లలను ఈ పాము నుంచి కాపాడాలి అని ఒక తెలివైన ఐడియా వేసింది. ఒకరోజు రాణిగారు తోటలో నడుస్తూ ఉండగా పిచ్చుక ఆమె దగ్గర ఉన్న విలువైన హారాన్ని తీసుకొని ఎగిరింది. హారం పోయిందని చూసిన రాణిగారు గట్టిగా అరిచింది. ఆ అరుపు విని సైనికులు పిచ్చుకను తరుముకుంటూ వచ్చారు. పిచ్చుక ఆ హారాన్ని తీసుకొని నేరుగా పాము పుట్టలోకి వదిలింది. అది చూసిన సైనికులు పుట్టను తవ్వారు. అప్పుడు పాము బయటకొచ్చింది. సైనికులు వెంటనే ఆ పామును చంపేశారు మరియు హారాన్ని తీసుకొని వెళ్లారు. పాము పోయింది, ప్రమాదం తొలగింది. ఇక పిచ్చుక తన పిల్లలతో భయం లేకుండా ఆనందంగా జీవించింది.